అర్జున్ గాడే సాత్విక్ని కిడ్నాప్ చేశాడు. కానీ సాత్విక్కి చెప్పడానికి సాత్వికే లేడు. ఒకసారి కార్తిక్ గాడికి కాల్ చేద్దాం. నాకెందుకో వాడిపైన డౌట్గా ఉంది. వీడేంటి ఈ టైం కాల్ చేస్తున్నాడు? హలో. హాయ్ రా కార్తిక్. ఎలా ఉన్నావురా? కొత్తిల్లు ఎలా ఉంది? అంతా బాగానే ఉందిరా, బాగుంది ఇక్కడ. మరి ఏం చేస్తున్నావురా? ఏం లేదురా, ఇప్పుడే సలూన్ వచ్చిన, స్నానం చేసి ఇలా కూర్చున్నా అంతే. అప్పుడే కాల్ చేశావు. అరే ఒకసారి ఇక్కడికి వస్తావారా? మన స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చున్నారా? ఇప్పుడా? ఏమైందిరా, మరీ ఇంత రాత్రి రమ్మన్నావేంటి? కూర్చోరా, కొంచెం ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి. ఇక్కడ లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం కదా, ఇక్కడ చాలామంది ఉంటారు, వెళ్దాం పద. ఓకేరా, పోదాం పదా. ఇప్పుడు చెప్పు, ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ అన్నావు ఇందాక. అర్జున్ రియాబ్కి వెళ్ళి వారం అవుతుంది. వాడు వెళ్ళిన 3 రోజులకే యష్ గాడు తప్పిపోయాడు. అసలు ఎలా జరుగుతుందిరా ఇది? నాకే తెలుస్తుందిరా, నేను అపార్ట్మెంట్ వదిలేసి వెళ్ళా కదా. ఇప్పుడే వస్తారా? అరే నేను వస్తారా, నువ్వు కాల్ చేయకు, నేను వస్తాను చెప్పినా కదా నీకు, నేనే కాల్ చేస్తాను నీకు. రేయ్, నాకు లేట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళాలి, చాలా పనులు ఉన్నాయి. అప్పుడే కాదురా, నీకుంటుంది. ఏదిరా ఇది? ఎవరు క్లీన్ చేపిస్తారు? నాతో క్లీన్ చేపిస్తారు. ఎవడు రాయుడు? రే అసలు నీకు ఎవరు కిడ్నాప్ చేస్తారో ఏమైనా గుర్తుందారా? లేదురా, వెనక నుంచి చెయ్యిలా పెట్టారు అంతే. ఇంకక్కడి నుంచి అసలు ఏమైంది అసలు ఏం గుర్తు రావట్లేదు అబ్బాయి. అసలు చాలా కన్ఫ్యూజింగ్ ఉంది. రే నాకెందుకో కార్తిక్ గాడే అనిపిస్తుందిరా. కెమెరాలో చూసినప్పటి నుండి వాడు చేయలా అనిపించింది. నాకు కూడా ఎందుకో వాడిపైన డౌట్గా ఉంది. ఒకసారి యష్ గారికి కాల్ చేయి. రే యష్ గాడు కూడా తప్పిపోయాడు రా, చెప్పడం ఏంది? మర్చిపోయారా. ఏం మాట్లాడుతున్నారా? వారం అయిందిరా. వారమా? హాస్పిటల్లో ఉండే, చూపిస్తావు. వెతుకుదామా? ఆ పని చేయలేదు అనుకుంటున్నావారా? వాడి కోసం అందరూ వెతికారు, వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ పరిస్థితి బాగాలేదురా. రే ఒకసారి కార్తీక్ గానే రమ్మనరా, వాడిపైన డౌట్స్ క్లియర్ అవుతాయి. సరే 10 వెళ్దాం రా. అరే ఒక 10 minutes ఆగరా, తినేసి వస్తాం. రేయ్, ఎక్కడ పోయాడురా వీడు? అసలు ఏం జరుగుతుందిరా? వీడేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? హలో, ఇప్పుడా? సరేరా, వస్తున్నా, ఒక 5 minutes. ఎవడు వచ్చే ఛాన్స్ లేదు కదా ఇక్కడికి. ఇప్పుడు ఏం చేద్దాం? జాకెట్ ఉందిగా, వేసుకొని వెళ్ళిపోతా. ఇక్కడే ఉన్నాగా, పైకి వెళ్ళిపోతా. కొత్త షర్టు పోయింది. ఎవడైనా కాఫీ నోట్లో పోస్తాడు, వాడు సీదా తీసుకో షర్ట్ మీద పోసి. వీడేంది ఇప్పుడు కాల్ చేస్తున్నాడు? టెన్ మినిట్స్లో వస్తా అని చెప్పి 1 hour అయింది. చెప్పరా. ఎక్కడున్నావురా? ఎంతసేపు? ఏం లేదు, తిన్నీకి వచ్చిన. 10 నిమిషాల్లో వస్తా అన్నావు కదరా, గంట పోయినావు. కార్తిక్ గాడు వచ్చిండ్రా, తొందరరా. ఎక్కడికి పోతాడు? వస్తున్నా, బేస్మెంట్లో ఉన్న 5 minutes వస్తా.
సరేరా తొందరరా. రైట్ 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 రైట్. రే పదరా కిందికి వెళ్దాం. పద పోదాం. అటు పక్క వెతుకుదాం పదా. అటుపక్కెందుకురా, మీరిద్దరిటి వెళ్ళండి, నేను వెళ్ళి వెతుకుతా. పద వెళ్దాం. వాడెందుకో ఒకటి అటు వెళ్ళాడు. నాకు చాలా డౌట్ వస్తుంది. మరేం చేద్దామంటావురా ఇప్పుడు? నాకు ఒక ఐడియా ఉంది. ఏంట్రా ఐడియా? నడుస్తూ చెప్తా, వాడు మళ్ళీ వింటే బాగోదు. రేయ్, వాడు స్కూటర్ ఎంటర్ ఎక్కడుంది? రే వాడు మన అపార్ట్మెంట్కి వచ్చాడు కదరా, ఇక్కడ పెట్టినట్టున్నాడు. విజిటర్స్ పార్కింగ్ పైన అయితే వాడు ఇక్కడ ఎందుకు పెడతాడు? ఏమోరా వాడు ఇక్కడ ఎందుకు పెట్టాడో నాకైతే తెలీదు. నువ్వు వాడికి కాల్ చేసి ఎంతసేపటి కూడా వచ్చాడు? రే వాడు 5 నిమిషాల్లోనే వచ్చేసాడు రా. వాడు ఉండేది మేడిపట్నంలో, ఇక్కడి నుంచి అక్కడికి 1/2 అవర్. రేయ్, వాడు రానికి 1/2 అవర్ పడుతుంది కదరా, 5 నిమిషాలు వచ్చేసాడు. అరే నాకు ఎక్కడో కొడుతుందిరా. ముందు నీ ఐడియా ఏంటో చెప్పురా, దాన్ని బట్టి ఏం చేయాలో చూద్దాం. మనం కూడా అక్కడికి వెతుకుదాం. రేయ్, అందరం కలిసి అక్కడ వెతుకుదాం. అక్కడ చూసేసారు ఆల్రెడీ, ఎవరు లేరు అక్కడ. పర్లే, మేము వచ్చి చూస్తాం, ఎలాగో ఎవరు లేరు కదా. లేదురా, చూసేసాను చెప్తున్నా కదా, ఎవరు లేరు అక్కడ. వెళ్దాం పద. సరే పదా, మాకు కూడా కాల్ వచ్చింది, మేము కూడా వెళ్ళాలి. పదా. రే ఒక సెకండ్ నాకు కాల్ వస్తుంది. హలో, రేయ్, వస్తున్నా 5 నేను మినిట్స్. కూడా వెళ్ళాలిరా, బండి అక్కడే ఉంది. ఎందుకు ఇక్కడ కూడా లిఫ్ట్ ఉందిగా? లేదురా, బండి అక్కడే ఉంది. తున్నాడు, హలో బాయ్ రా. బాయ్. బాయ్ రా రాకీ. బాయ్ రా. రే ఇప్పుడు ఏం చేద్దామంటావురా? రేయ్, వాడే కనుక తప్పు చేసి ఉంటే ఇప్పటికీ మనల్ని గమనిస్తూ ఉంటాడు. వీడికి ఎలా చెప్పాలి వీడిని కిడ్నాప్ చేసింది కార్తీక్ గాడే అని? వాడు వెళ్ళాడుగా, మళ్ళీ వస్తాడా లేడో చూద్దాం పదరా. సరే నడు, పోదాం. రే ఏమైనా తీసుకెళ్దామారా బ్యాట్ లాంటిది? ఇది సరిపోద్దిరా వాడికి. అంత మాత్రం ఉండాలి. ఇది ఎప్పుడు కొన్నావురా? తినడానికి వెళ్ళా అని చెప్పాగా, కొనుక్కొచ్చేసా. పోదాం పోదాం. బ్యాట్ ఏది? రే సాత్విక్ ఆగరా. వాడేరా, ఏం వాడే? నేను కిడ్నాప్ చేసింది వాడేరా. ముందెందుకు చెప్పలేదురా? ఎవరు చూడట్లేదుగా. వీడిని ఇక్కడ నుంచి లేపేద్దాం. వాళ్ళిద్దరికి ఆల్మోస్ట్ డౌట్ వచ్చింది.
రేయ్ నేను దాచిపెట్టిన ప్లేస్లో నన్నే దాచిపెట్టారా? హలో బాబు, చక్కగా చూసుకో. నువ్వు వేసుకున్న జాకెట్తో నేను కట్టేశా. నవ్వుతున్నావేంద్రా? నన్ను యష్ని కిడ్నాప్ చేశావు. ఎందుకు చేశావు? చెప్పను. అంత వైలెన్స్ ఎందుకురా? మాట్లాడుకొని సెట్ చేసుకుందాంగా. మరి నువ్వేం చెప్పట్లే కాబట్టి. అసలు ఎందుకు కిడ్నాప్ చేశానో తెలియాలంటే ముందు మీరు అర్జున్ గడి కిడ్నాప్ గురించి తెలుసుకోవాలి. అర్జున ఆ రోజు అర్జున్ వాళ్ళ అమ్మతో మాట్లాడుతుండే వాడు వెనకాల నుంచి వచ్చి ముసుగేస్తాడు. మీకు తెలియని విషయం ఏంటంటే వాడు కిడ్నాప్ అయినప్పుడు నేను అక్కడే ఉండే. అక్కడే ఉండటం ఏంటి? కదా, అసలు ఏం మాట్లాడుతున్నావురా? మీకు ఇంకో షాక్ ఏంటంటే జరిగిన కిడ్నాప్లో ఇద్దరం కలిసే ప్లాన్ చేసాంరా. మీరు ప్లాన్ చేశారా? అర్జున, ట్రామా ట్రీట్మెంట్ స్పీకర్లో పెడతా, మాట్లాడు. కార్తిక్, వాడు దొరికేశాడు రా. ఎస్. ఇప్పుడు ఎవరిని కిడ్నాప్ చేస్తారా? అసలు అర్జున్ ఎక్కడున్నాడు రా? చిన్నప్పుడు అర్జున్ని కిడ్నాప్ చేసిన వాడు దొరికాడు. అసలు వాడెక్కడ ఉన్నాడు, వీడెక్కడ దొరికాడు? అర్జున్గా ట్రోమా ట్రీట్మెంట్ కోసం వెళ్ళలేదురా, వాడు వైజాగ్ వెళ్ళాడు. అసలు ఏమైందో చెప్పరా బాబు? టిస్టుల మీద టిస్టులు మాకు. ఆగలేరు కదా మీ ఇద్దరు? అస్సలు ఆగలేమురా, చెప్పు. నన్ను కాదు కానీ ముందు వాడిని లేపండి. అప్పటి నుంచి అసలు వాడిని పట్టించుకొని కూడా లేదు. లేపేశాంగా, ఇప్పుడు చెప్పు వీళ్ళిద్దరిని ఎందుకు కిడ్నాప్ చేసావో? ఒకరోజు నేను అర్జున్ కిందికి వెళ్ళాను వాడిని కిడ్నాప్ ఎలా చేయాలో మాట్లాడడానికి. అప్పుడే సాత్విక్ గడు కిడ్నాప్ అయిపోయాడు. దాని తర్వాత ఏం జరిగిందో వీని అడగని చెప్తాడు. వీడా? వీడికిడ తెలుస్తుంది? నేను అప్పుడు అక్కడే ఉండే కాబట్టి అరే ముందే మాకెందుకు చెప్పలేదురా? నాకు భయం వేసింది. పిచ్చా? హలో బాయ్స్, వాడు మమ్మల్ని చూశాడని అక్కడికక్కడే కదలలేసాంలే. వాళ్ళు ఏదో ట్రామా ట్రీట్మెంట్ గురించి మాట్లాడుతున్నట్టు వినిపించింది. రే, నువ్వు ఫస్ట్ ఇంటికి వెళ్ళరా. నువ్వు తప్పిపోయినప్పటి నుంచి మీ ఇంట్లో వాళ్ళు చాలా టెన్షన్ పడుతున్నారు. వెయిట్, యష్ గారిని కిడ్నాప్ చేసావు సరే, కానీ నన్నెందుకు చేసావు? నానా సాత్విక్, ఇది తీస్తే చెప్తా. కట్లిప్పినాగా చెప్పు. 30 ఏళ్ళ మనిషిని కిడ్నాప్ చేయడం అంత ఈజీ కాదురా. దానికి చాలా ప్లానింగ్ కావాలిగా. కావాలి, తెలుసు నాకు. ప్లానింగ్ ఉంటే సరిపోదు, ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలిగా. ఉండాలి ఎక్స్పీరియన్స్. అరే నీకు ఇంకా అర్థం కాలేదా? ఎక్స్పీరియన్స్ కోసం నేను కిడ్నాప్ చేస్తారా? ఎక్స్పీరియన్స్ కోసమా? అవును మరి, పైగా నువ్వు ప్రణవ్ గారిని చూసావుగా, అది ఒక రీజన్ అనుకో. చూస్తే చేసేస్తారా? అపార్ట్మెంట్లో పెడితే ఎవరు చూడారా? చూస్తారుగా మరి ఎవరో ఒకరు. నువ్వు వాడిని చూసావని ఎవ్వరు లేని ప్లేస్లో నిన్ను దాపెడితే యష్ గాడు అక్కడికి కూడా వచ్చాడు వాడి ఫ్రెండ్ని తీసుకొని. మరి యష్ గారి ఫ్రెండ్ ఏమయ్యాడు? వాడి ఫ్రెండ్తో నాకేం పనిరా? ఇదంతా ఓకే కానీ అసలు ప్రణవ్ ఎందుకు కిడ్నాప్ చేసావు? చిన్నప్పుడు అర్జున్ని కిడ్నాప్ చేసిన వాడు వైజాగ్ వెళ్ళాడు వాడి హైయర్ స్టడీస్ కోసం. ప్రణవ్ గురించి అయితే వాడి గురించి చెప్తావేంది? మీకు తెలియని విషయం ఏంటంటే ప్రణవ్ గాడి వాడి తమ్ముడు. తమ్ముడా? మరి వాడికి ఏం అవ్వలేదా? అవ్వలేదురా, అర్జున్ గాడు ప్రణవ్ని కూడా వైజాగ్ తీసుకెళ్ళాడు. నా వల్ల కావట్లేరా. ఇగో మొత్తం చెప్పేసావుగా, ఇంకెళ్దాం. ఇగో నీ ఫోన్. రే పోదామని కూర్చుంటావేంట్రా? కాలు గుంచుతున్నారా? సర్లే పోదాం పదా, ఎంతసేపు పని ఉంటాయి ఇక్కడ. అంతేగా. రేణు రావారా? వస్తున్నా, మీరు వెళ్ళండి. హలో
రేయ్ అర్జెంటుగా వైజాగ్ వచ్చాయి. వచ్చేస్తున్నా.